ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ జగదాత్రిని పెళ్లి చేసుకోవడానికి ఈ మాత్రం అర్హత ఉంటే సరిపోతుందా? ఇన్ని విన్నా కూడా పెళ్లికి అభ్యంతరం చెప్తుందా? అలా షాక్లో చూస్తున్నారేంటి? ఇది మంచి సంబంధం కాదనుకుంటున్నారా? కాదు, ఇంత మంచి సంబంధం జగదాత్రికి ఎందుకు తీసుకొచ్చారని షాక్ అవుతా ఉన్నాము. అదేంటి, మీ బంధువే కదా, మంచి సంబంధం తీసుకొచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా బాధపడుతున్నారేంటి? అంటే అంత పెద్ద ఇంటికి మా జగదాత్రి కోడలిగా వెళ్ళగలదా అని. అంటే అక్కడికి వెళ్ళి మీ పేరు చెడగొడుతుందేమో అని అత్తయ్య అలా అన్నారు. అంతే అంతే. ఏం పర్వాలేదు. అమ్మాయి నచ్చితే అబ్బాయి 2 రోజుల్లో ముహూర్తాలు పెట్టించి వెంటనే అమ్మాయిని అమెరికా తీసుకుని వెళ్ళిపోతానన్నాడు. జగదాత్రిని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయే అద్భుతమైన శకునాన్ని వెంట పెట్టుకుని తీసుకురాకుండా మీరిద్దరే వచ్చుండారేంది? అబ్బాయి వెనకొస్తున్నాడు. అవునా? పదండి లోపలికి వెళ్దాం. పద బామ్మ. పద. అంత పెద్ద సంబంధం అంటా అంటారు. ఈ పొద్దు లెక్క అటు ఇటు అయిపోయేలా ఉందమ్మీ. అవునత్తయ్య, జగదాత్రి ఈ సంబంధం వద్దు అంటే దానికి ఖచ్చితంగా కేదార్తో పెళ్ళైందని చెప్పాలి. వాళ్ళిద్దరికీ ముందే పెళ్లి జరిగి ఇదంతా నాటకమాడారు అని తెలిసిన ఐజీ ఇద్దరు జీవితంలో బయటికి రాకుండా చేస్తారు. చెప్పలేకపోతే వచ్చే పెండ్లి కొడుకుతో 2 రోజుల్లో జగదాత్రి పెండ్లి ఎట్ట చూసుకున్నా మనకి లాభమే అమ్మీ. అదే కదా, ఎలా అయినా ఆ పెళ్లి కొడుక్కి జగదాత్రి నచ్చేలా చేద్దాం. పదండి. చాలు. చాలు దాత్రి. హాయ్. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. అమ్మి నిషి, కేదార్ని జగదాత్రిని చూస్తున్నావా? మొగుడు పెండ్లల్లాగా ఎంత అన్యోన్యంగా ఉండారో. ఆంటీ చూసింది చెప్పారు అంతే మేఘనా. కేదార్ పక్కన జగదాత్రి ఉంటే అలానే అంటారు. అదే నువ్వుంటే మీ జోడి బాగుంది అంటారు. తిను కేదార్. ఏం చేస్తున్నావు మేఘనా? రేపు మా పెళ్ళయ్యాక రోజు కేదార్కి నేనే కదా వడ్డించాలి, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. ధాత్రి వడ్డిస్తుంది కదా మేఘనా, నువ్వు వచ్చి కూర్చో. జగదాత్రి ఇప్పుడెళ్ళి తయారవ్వాలే బాబూ. నేనెందుకు తయారవ్వాలి? ఇవాళ నీ పెళ్లి చూపులు కదా, ఇవాళ నీ పెళ్లి చూపులు కదా, ఇవాళ నీ పెళ్లి చూపులు కదా. మళ్ళీనా? పోయినసారి వాడికి ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదా? మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చారా? ఈసారి నో చెప్పడానికి రీజన్ కూడా లేని వాణ్ణి తీసుకొచ్చారు. అబ్బో. అయినా జగదాత్రి పెళ్లికి అప్పుడే ఏంటి తొందర? పెళ్లి కొడుకుని రావద్దని చెప్పండి. ఇది మరీ బాగుంది మనవడా. సరైన టైంకి పెళ్ళయి ఉంటే ఈ పాటికి పిల్లలు కూడా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడే పెళ్ళంటావేంటి? మీరు తీసుకొచ్చిన సంబంధాలు ఎలా ఉంటాయో నేను లాస్ట్ టైం చూసాం కదా బామ్మగారు. సో ప్లీజ్ మీరు నాకు పెళ్లి సంబంధాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. నాకు నచ్చిన వాణ్ణి నేనే చూసి పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నన్ను వదిలేసేయండి. నిన్ను పట్టుకోవాలని వాళ్ళకి మాత్రం ఉంటుందా జగదాత్రి? నీ పెండ్లయ్యాకనే మేఘన కేదారు పెళ్లి జరుగుతుందని కండిషన్ ఉంది కాబట్టి కదా ఇంత తొందర పడతా ఉండారు. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటే చెప్పేసేయ్. బామ్మగారు ఇప్పుడే వెళ్లి మేఘనాకి కేదార్కి ముహూర్తం పెట్టించేస్తారు. అలా అయితే నాకు డబుల్ ఓకే. ఈ మాట ముందే చెప్పుంటే ఈ పాటికి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి హనీమూన్కి పంపించేసి నేనే కాశీకో వెళ్ళిపోయేదాన్ని కదా. నానమ్మా, ఇప్పుడు మాత్రం ఏమైంది? వెంటనే విషయం నాన్నకి ఫోన్ చేసి చెప్పు. 1-2 రోజుల్లో ఏ ముహూర్తం ఉంటే అది పెట్టేయమని చెప్పు. ఆ ఫోన్ ఇవ్వు. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఎవరు చెప్పారు? నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. చేసుకోవడం ఏంటి, నేను ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నాను.
అయితే ఇప్పుడు వచ్చే పెళ్లి కొడుకుని చూసేదానికి నీకేమీ అభ్యంతరం లేదు కదో? లేదు, పెళ్లి చూపులో కూర్చుంటా. అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చేసినట్టున్నాడు. పెళ్లి చూపులో కూర్చుంటావా? పెళ్లి చూపుల్లో కూర్చోడానికి నీకే అభ్యంతరం లేదా? నిజంగానా దాత్రి? సరే, నేను పెళ్లి చూపులో కూర్చోను. నువ్వు వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంటావా? ఆ పెళ్లి పీటల కంటే పెళ్లి చూపులు బెటర్లే. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. పద. ఏంటి సిస్టర్, వారానికో డ్రామా జరుగుతుంది. మీ విషయం మేఘనాకి ఎప్పుడు చెప్తారు? టైం చూసి చెప్పాలన్నయ్య. లేట్ అయ్యే కొద్దీ రిస్కే జగదాత్రి, త్వరగా చెప్పేయండి. పవన్ ని త్వరగా రమ్మని చెప్పండి. ఏందమ్మి పెళ్లి కొడుకు అన్నారు, మనిషే కనబడ్డం లేదేంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య. హలో, పవన్ ఎక్కడా? ఇక్కడ 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 వచ్చేసాడే. పద. పవన్, యో అబ్బి, నువ్వు బయట నుంచి కదా రావాలా? లోపల నుంచి ఎట్టా వచ్చుండవు? ఇంటి బయట కారు దిగి గోడ దూకి పైపు పట్టుకొని పైకొచ్చా. మీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా. ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఛీ! థు, 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 థు. థు, థు, థు. కేదార్, ఏం చేస్తున్నావు? గాల్లో దోమలు ఈగలు అంతేగా బ్రో? హా బ్రో. ఆ, ఇలాంటివి నేను ఎప్పుడో చేసేసా. పెళ్లి కూతురా? అవును, మా అక్క జగదాత్రి. వావ్, జస్ట్ వావ్ అంతే. అందానికే అసూయ తెప్పించేలా ఉంది. ఇంత అందాన్ని ఆస్తిని ఇచ్చి అర్ధాంగిని ఇవ్వలేదేంటా అని అనుకున్నాను. కారణం నువ్వేనా? అలా చూడకు, నీ చూపులు బాణాల్లా గుచ్చుకొని చచ్చిపోయేలా ఉన్నా. మూతి పళ్ళు రాలిపోతాయి. బ్రో, మీరు నాతోనేనా మాట్లాడుతున్నారు?